పంచామృతస్నానం పెద్ద నీళ్ళు పెట్టేసి దాంట్లో 2 తమలపాకులు పెట్టేసి మంచి కలపండి. చక్కెర కూడా వేసామా? చక్కెర కూడా పాలు తేనె చక్కెర మళ్ళీ ఒక చుక్క దాని అది మిగతా దీపంలో పోయినా బాబు. మొత్తం కలిపేసేయండి. మొత్తం తమలపాకులు పెట్టేసి పాలు తేనె నీళ్ళు చక్కెర కొబ్బరి నీళ్ళు కలిపేసేయండి. సంగధే సహిక్రామణ్యోపకారిత శుక్రమతి తేజోమతి మధువాతారు వాతాయేతి మధు మధువాతారు వాతాయేతి మధే ఓం తత్. సిద్ధి విఘ్నేశ్వర నిన్ను ప్రసిద్ధిగా పూజింతు వనరంగా 21 పత్రి దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త నూరువార ఉత్తరేణు గరకయు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు హజి బల్రక్కసి జమ్మి వావిల తుమ్మి ఆరే మాచీపత్రి మంచి మునగ భాద్రపద శుద్ధ చవితి పట్టపగలు కోరి నిన్ను పూజింతు కొనరుసాగా. ఏనుగు తలకాయ లావు పొట్ట చూడటానికి అసహ్యం అనిపించి చంద్రుడు నవ్వే వరకు ఆయనకు దిష్టి తగిలింది. మన గడపైకు దిష్టి తగిలి బొజ్జ తగిలి బొజ్జలో ఉన్న ఉండ్రాలు పాశం గీసం మొత్తం పొలాడుకుని పోతా ఉన్నాయి. పోతూ ఉంటే ఈ సంగతి అమ్మవారికి తెలిసింది. ఎవరు అమ్మవారు?
పార్వతీదేవి అమ్మవారిని తెలుసుకొని నా కుమారుడు బాధపడటానికి కారణం ఎవరో అతన్ని చూసినట్లయితే సంవత్సరం మొత్తం కష్టాలు నష్టాలు గలుగుగాకనే అమ్మవారి శాపం. మనం 10 అంతస్తుల బిల్డింగ్లో కూర్చున్నప్పుడు బయటికి వెళ్తే ఆయన కనపడుతుంటుంది, చూడలేకుండా ఉండలేము. ఉట్టప్పుడు కనపడిపోయినా చవితినాడు, ఏ చవితి అయినా సరే నెలకు 2 చవితులు వస్తాయి. ఫస్ట్ వచ్చే చవితి లెక్కమ్మ, నెలకు 2 చవితులు వస్తాయి. శుద్ధం బహుళం, ముందు వచ్చే చవితే లెక్క, వెనకొచ్చే చవితి కాదు. అయితే ఆ చవితి నాడు కృష్ణ పరమాత్మ కూడా చూశాడట. సాయంత్రం పూట పాలు పిండుతున్నాడట. కృష్ణుడు పాలు పిండుతుంటే పాలల్లో చంద్రబింబాన్ని చూశాడట. చూసే వరకు కృష్ణుడు కూడా వజ్రాయుధం, సమంతకుడు వజ్రాయుధం అనే ఒక వజ్రాయుధాన్ని దొంగతనం చేసేటట్టు ఆయన మీద నెపం పడ్డది. నెపం పడితే ఆయనకు దొంగగా పరిగణిస్తున్నారు. అప్పుడు ఋషులు మునులు దేవతలందరూ అమ్మవారి దగ్గర పోయారు. అమ్మా, నువ్వు శాపం పెట్టినావు, అందరి కష్టాలు ఇబ్బందులు వస్తున్నాయి, ఈ శాప విమోచనానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అందరూ పోయి అడిగారు. అప్పుడు అమ్మవారు పార్వతీదేవి ఉండి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి బొమ్మ పెట్టుకొని, ఇవాళంటే పెద్ద పెద్ద 10 అడుగుల విగ్రహాలు వచ్చిన, వెనకటి రోజులో అడుగు విగ్రహాలే మట్టితో చేసేవాళ్ళు. ఆ అడుగు విగ్రహాలు మట్టితో చేసి అక్కడ పెట్టుకొని పూజ చేసుకొని తెల్లవారే తీసుకుపోయి చెరువులు వేసుకునేవాళ్ళు. దాని యొక్క అర్థం కూడా చాలా ఉంది. వెనకట్టూలో చెరువులోంచి మట్టి చేసుకొని బొమ్మ చేసి మళ్ళీ చెరువులో నిండితే చెరువులో నీళ్లు ఉంటే మనకు పొలాలు పండటానికి ఉపయోగపడే ఉద్దేశంతో ఆ చెరువులు తవ్వించారు. అది ఉద్దేశం అసలు లెక్క అది. అయితే ఈ పని చేశారు. అనగానే అమ్మవారికి మాట్లాడాలి. అప్పుడు 21 రకాల పత్రితోటి, ఇందాక నేను చెప్పిన పత్రిక 21 రకాల పత్రితోటి రకరకాల పిండి వంటలతోటి స్వామివారికి నైవేద్యం పెట్టి అక్షింతలు స్వామివారి పాదాల మీద వేసి దండం పెట్టుకున్నట్టయితే చవితి నాడు చందమామం చూసినప్పటికీ మనకు ఎలాంటి కష్టాలు రావు, ఇబ్బందులు రావని ఆ శాపానికి విమోచన అమ్మవారు చెప్పింది. అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ యొక్క పండుగ చేసుకుంటున్నాం. జై బులో గణేష్ మహారాజ్కి జై, సిద్ధి గణపతికి జై, బుద్ధి గణపతికి జై, వరసిద్ధి వినాయకుడికి జై, మన కాలనీ గణపయ్యకు జై. స్వామివారి పాదాల మీద అక్షంతలేసి నమస్కారం చేసుకోండి. నేను అవకాశం ఉంటే ముందుకు వచ్చి వాళ్ళ మీద పడకుండా స్వామివారి పాదాల మీద దండం పెట్టుకోండి. అయ్యా, మేము మా కుటుంబం, మా పిల్లలు, మా ఆరోగ్యాలు చల్లగా ఉండాలని దండం పెట్టుకోండి. పైకెక్కితే మన టైం అయితే కానీ ముందు. జై బులో గణేష్ మహారాజ్కి జై, సిద్ధి గణపతికి జై, బుద్ధి గణపతికి జై, వరసిద్ధి వినాయకుడికి జై. అందరు నమస్కారం చేస్తున్నారండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్న గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. తలకాయ గణపతి గణపతి విభూతి పెట్టిన కుటుంబం పెట్టిన విభూతి పెట్టిన సంస్కారం చేస్తున్నాం. దాసే భోత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమందకదాక్షరబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం రాం త్రైలోక్య గుడిందనేం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మే మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా. చుట్టూ నీళ్ళు పడ్డాయి. శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా. వరాంకుశలేపాశమద్ర కరైర్వహించి అమరాసనస్థాం బాలార్కదేవిపురాం త్రినేత్రాం భజేహనాంబాం జగదీశ్వరీంతాం. స్వామివారికి అర్జుంటాడు. మీరు మంగళాటము చీర నైవేద్యం అయిపోయే ముందు కానీ అయిపోయే ముందు ఒక్కటే బిడ్డ. రైట్. మంగళహారతి పాడేవాళ్ళు రావచ్చు, పట్టుకోపోయినా కొంత పాడచ్చు. మా జీవితం
విగ్రహం కోసం వచ్చి ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అన్ని పదార్థాలు ఇంకొక गणपति बाप्पा